వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. గుణపర్తి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో 101 మంది మహిళలతో కోట సత్యమ్మ అమ్మవారికి చీర సారే బోనం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కోరిన కోరికలు తీర్చే శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా రాజమండ్రికి చెందిన అఖిల భారత తెలుగు సేన ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రెసిడెంట్ గుణపర్తి ఆదిలక్ష్మి అడ్వకేట్ ఆధ్వర్యంలో 101 మంది మహిళలతో ప్రప్రథమంగా రాజమండ్రి నుంచి చీర సారే బోనం కలసములతో అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనేడి వెంకటకృష్ణ, మిద్దె శ్రీను, రేలంగి మారుతి శివభాస్కర్ రావు, ఊర్ల వీర వెంకటలక్ష్మి, బోనేపల్లి ఉమాదేవి, వద్దిరెడ్డి మహాలక్ష్మి, నిచ్చలకోల భవానీ, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ మహాగణాధిపతే నమో మహాదేవుభ్యో నమః. తూర్పుగోదావరి తిమ్మరాజు గ్రామం వేయించిన సర్వమంగళ స్వరూపంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గారు శ్రీ ఈ అమ్మవారి మార్గదర్శక పౌర్ణమి 5 రోజులు శనివారం తిరునాళ్ళ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాజమండ్రి వాస్తవమైన ఆదర్శ మహిళలతోటి గోదావరి సమర్పించి అమ్మవారికి సమర్పించాలని సందర్భంగా మన భక్తులందరూ కూడా విశేషంగా ఈ గోదావరి అమ్మవారికి సమర్పించి అమ్మవారి సమర్పించాలని అలాగే ఈ సాయంత్రం కూడా అమ్మవారి కట్టవలసి జరుగుతుంది. తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా ఇక్కడికి మీరు 108 మంది 35 రోజులు కూడా సుదూర ప్రాంతం నుంచి అంటే రాజమండ్రి నుంచి ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి గొప్ప పాత్రలైనందుకు మేమంతా సంతోషిస్తున్నాము. అలాగే రేపు సాయంత్రం చాలా విశేషమైన ప్రోగ్రాంలతోటి అమ్మవారి గణకోత్సవం మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయండి. మీరు అందరూ కూడా విచ్చేసి మీరు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి గొప్ప పాత్రలో కూర్చున్నాము. అలాగే మాకు ఎక్కువగా వచ్చేది రాజమండ్రి నుంచి భక్తులు. ఈ భక్తులు ఎక్కువ సంఖ్యలో మాకంటే పరిసర ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి అమ్మవారికి దర్శనానికి వచ్చి అమ్మవారి పాత్రలు అవుతూ ఉంటారు. శ్రీమాత్రే నమః. ఈరోజు నిడదవోలులో వేయించేసినటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లికి రాజమండ్రి నుంచి 101 మంది మహిళలతో బోనాలు, కలశాలు, చీర, సారె అనేటటువంటి కార్యక్రమాలు సంకల్పం చేసుకొని ఈవో గారికి చెప్పగానే చాలా మంచి కార్యక్రమం అండి చేయండి అని అన్నారు. అయితే మొట్టమొదటిసారిగా అమ్మవారికి ఈ విధంగా బోనాలతోటి రాజమండ్రి నుంచి రావడం ప్రప్రథమంగా జరిగింది. అది మా చేతుల మీదుగా జరగడం మా పూర్వజుల సుకృతం అని అనుకుంటున్నానండి. అయితే ఈ సంకల్పం పెట్టుకొని ఈవో గారు నీలకంఠం గారు చెప్పి ఆయన ఓకే అన్న తర్వాత ప్రతిదానికి కూడా నేను సత్యమైన ఆంటీ అంకుల్ వారితో ప్రతిదీ నేను సంప్రదిస్తాను దైవ కార్యక్రమాలు. ఇవి చెప్పగానే చాలా సంతోషించి నా వెంట ఉండి నన్ను నడిపించారు. అదేవిధంగా ఇంతమంది మహిళల్ని ఏకదాటి మీద నడిపించాలి అంటే ఎలా అని అనుకుంటున్నప్పుడు దాస సాహిత్య ప్రాజెక్ట్ హరే శ్రీనివాస భజనా మండలి హేమలత గారు చాలా సపోర్ట్ చేశారండి. వారి తరఫున సౌందర్య అమ్మాయిని పంపించి వీళ్ళందరినీ కూడా లీడ్ చేసి చక్కగా నాకు పంపించారు. హేమలత గారికి, సత్యవేణి ఆంటీ గారికి, అదేవిధంగా ఈవో అయినటువంటి నీలకంఠం గారికి, దేవునిపల్లి రవిశంకర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను.